కుక్కడివా కుక్క కుక్క సుట్టిరా అవా గా లేబర్ కాలనీ పాండుగాడు వచ్చిండు గాని కాలనీలా రోడ్లు కావాలంట కాంట్రాక్టర్ పి గానికే కావాలంట. పోయిన ఎలక్షన్ లో గాని కాలనీల 100 మెజారిటీకి ఎట్లా తక్కువైందంట. ఆ? ఈసారి 1000 ఓట్ల మెజార్టీ తెప్పించే బాధ్యత నాదన్నా. రోడ్లు కూడా అప్పుడు వేసుకుందాం బో. ఏందిరా యాదగిరి నీళ్ళు లేందిరా? నా మీదనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు అన్నాయుడు. ఎరా గాడు నా పోరాడని తెలవదా? ఇంటి మీదకి వచ్చి ఆడమ్మగా తేడా లేకుండా రౌడీజం చేస్తుండనా? చేస్తాడవయ్యా. గాడు రౌడీజం చేసినా మానభంగాలు చేసినా మర్డర్లు చేసినా నాకు ఓటేసిండు. నా మనిషిని కాపాడుకోవాలి. గదిరా అనంటే నా మీదనే కంప్లైంట్ చేస్తావురా? రేయ్ యాదగిరి, నేను మాట్లాడుతున్నా కదరా. అన్న ఊకన్నా ఇడి గురించి నీకు తెలియదు. ఏమ్రా, కంప్లైంట్ చేస్తావా? యాదగిరి నేను చెప్తున్నా కదా. అన్నా, నీకేం తెలియదు. వీడు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుండీడు. చంపేస్తా బిడ్డ. చాలే. ఈ భయం ఇంటికెళ్ళి ఉండాలిరా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు లేదా? కంప్లైంట్ ఇచ్చినప్పుడు అన్న కొట్టి చెప్తే అన్న పనిచేస్తున్నావు. అవురా? అన్న కాదు, దేవుడు. నా మనిషి అయినా సరే నన్ను డామినేట్ చేస్తే ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. శేఖర్ ఎవడ్రా? ఎందుకో ఎవడ్రా నువ్వు? వట్రా వట్రా. You idiot! ఏంటి గొడవంతా? ఎందుకు వాళ్ళందరినీ కొడుతున్నావు? What's all this?
ఆర్డర్ బ్రేక్ చేసింది చెప్పండి. చిట్టిక్కల్లో మూసేస్తా. ఎర్రి మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? ఆడెవరో చెప్తారా మొత్తాన్ని లోపలేయమంటారా? చెప్పండి. ఏంటి ఎవరు చెప్పరేంటి? కొంపదీసి నువ్వు చెప్తావా ఏంటి? మనకెందుకే? మాట్లాడరేంట్రా? ఎవడ్రా వాడు? చెప్పా. నేను చెప్తాను సార్. హెల్దీగా ఉన్న అట్మాస్ఫియర్ ని డిస్టర్బ్ చేసింది ఇతనే సార్. ఏం చూస్తున్నావు? హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాడిని పిచ్చి వాళ్ళ వచ్చి కొడతావా? సార్ నా మాటే మీకు తిరుగులేని ఎఫ్ఐఆర్. ఇమీడియట్ గా ఇతన్ని అరెస్ట్ చేయండి సార్. విట్నెస్ ఉన్న అరెస్ట్ చేయకపోవడానికి నేనేం ఫిట్నెస్ లేని సిఐని కాదు. పదమ్మ స్టేషన్కి. శబాష్ సునంద, శబాష్. యు గ్రేట్ సునంద. ఓహ్ థాంక్యూ. ఏంటి నువ్వు పెద్ద బెనజర్ బుట్టో అనుకుంటున్నావా? బుట్టో కాదు తట్టో కాదు, సునంద ద పవర్ఫుల్ లేడీ. వాడెవడో పెద్ద గుండా అయింటాడు, అందుకే ఎవరు నోరు మెదపలేదు. నువ్వు అనవసరంగా వాడి జోలికి వెళ్ళావు. అయితే ఏంటి? అయితే ఏంటా, రేపు మాప వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు. వస్తే? వాడు మూర్ఖుడు అనుకో, పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కూడా చంపేస్తాడు. అవునా? పెద్ద రౌడీ అనుకో, కత్తి తీసుకొచ్చి కస పొడిచేస్తాడు. నిజంగా? ఇవన్నీ కాదనుకో, వాడు మగాడు కాబట్టి లిప్ టు లిప్ కిస్ అన్న ఇస్తాడు. ఇస్తాడు. రోజు టీవీలో పేపర్లో చూడట్లేదు? అరే బాత్రూమ్ లో బల్లిని చూసి భయపడేదానివి నీకెందుకు ఇంత బిల్డప్? అదే నా వీక్నెస్. ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరడం లేదు. అన్యాయం జరిగినట్టు కనిపిస్తే చాలు ఎమోషనల్ అయిపోతాను. ఇప్పుడు చూడు నా ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ఎలాగోలాగా వాడి కంట పడకుండా జాగ్రత్త పడవే. అంతకు మించి ఏం చేయాలి? నువ్వు పెట్టుకున్నది ఎవరితోనో తెలుసా? ఎస్పీ గారి కొడుకు గారితో, ఆయన ఫ్రెండ్స్ గారులతో. వాడేం చేశాడో తెలుసా? ఫ్రెండ్గా అయితే దీనికి ఓకే అంట, లవ్వర్గా కాదంట. దీని అబ్బా అంతు చూడాలి. అమ్మాయి ఎలా చెప్పలేదని చంపుతానన్నాడు. అన్నాడు, చంపలేదుగా. నువ్వు కూడా కొడతాను అనాలి, కొట్టకూడదుగా. ఈలోగా వాడు అమ్మాయిని చంపేస్తే మేం చూసుకుంటాం. ఏం సార్ మీరు చూసేది? చంపుంటే అమ్మాయి ప్రాణం మీరు తిరిగి తీసుకురాగలరా? ఏంటమ్మా నోరు లేస్తుంది? నేను లేస్తే ఏమవుతుందో తెలుసా? నేను ఎంటర్ అయితే ఏమైద్దో తెలుసా? మా అమ్మ బ్యాచ్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మా అమ్మకి తెలిసిపోయింది. మామానా? మామ హర్టెడ్. ఎవరైనా మాజీ మంత్రా? ఏడి? ఎక్కడ? ఇట్స్ మీ మా అమ్మ. దిస్ ఇస్ మై హార్ట్, దిస్ ఇస్ మై గ్యాంగ్. యూజువల్లీ మామ కామా అంత లేవు, నువ్వు మామా ఏంట్రా? రేయ్ వీణ్ లోపలేంట్రా? విట్నెస్ నేనే. ఎవరిని ఎలా కొట్టాలో మామకు బాగా తెలుసు. సైజులు కరెక్ట్ సరిపోయాయా? దిస్ ఇస్ ఫర్ యూ. ఏరా కామా, పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా? బోల్డ్ గా ఉంటే నమ్మేస్తారనుకున్నా. రేయ్ వీడిని A1 ముద్దాయి కింద రాయండిరా. సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా. వీడేంటో పేరేంటి? చిన్న. ఏం చేస్తుంటావు? ఏం చేయను. అబ్బో, ఫాదర్ పేరు? లయన్ రాజేంద్ర. లయన్ రాజేంద్ర, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్? అవును సార్. అట కాదుగానే అసలు పేరు చెప్పు. అసలు పేరేంటి? ఆయన నా ఫాదర్. ఏంటి ఫిక్స్డా? అవును సార్. విట్నెస్ ఏంటి? విట్నెస్సా? విట్నెస్ లేనిదే నమ్మేంత ఫిట్నెస్ లేని సిఐని కాదమ్మా. విట్నెస్ ప్రూఫ్. సరే నేను చెప్పేది. ద లయన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు, పని పాట లేకుండా తిరుగుతుంటాను అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. విట్నెస్ అమ్మా, ప్రూఫ్. తప్పదమ్మా, ప్రూఫ్. సార్ సారీ సార్, మీరే కదా ప్రూవ్ చేసుకో అన్నారు. ఈ మాత్రం చేయకుంటే మా వాళ్ళు రారు సార్. తీసుకోండి సార్. దీనికి విట్నెస్ కావాలా?
బాయ్ సార్. రే ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు? డాడీకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? ఏదైనా పనికొచ్చే పని చేయరా. ఇది కూడా అలాంటిదే. మీ వల్ల రా వాడు అలా చెడిపోతున్నాడు.